ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ వివాహ సమయంలో చదివే కొన్ని మంత్రాలకి అర్థం తెలుసుకుందాం. ఏకదంత ప్రేక్షకులకు నమస్కారం. వరుడి తరఫున చెప్తున్నట్టు లేదంటే వరుడికి చెప్తున్నట్టు మన పురోహితులు చదివే ఒక మంత్రం ఉంటుంది. ఋగ్వేదం నుంచి వచ్చింది ఇది. అంటే ధ్రువం తే అంటే నీకు, తే అంటే నీకు, ధ్రువం ఎవరు ధ్రువంగా అంటే ఈ వివాహ బంధంలో అంటే రాబోయే కాలంలో మీ జీవితంలో ఏమిటేమిటి ధ్రువంగా ఉండాలి అంటే ఏవి స్థిరంగా ఉండాలి అని చెప్తున్నారు అనేది ఈ శ్లోకంలో ఉంటుంది. అందులో మొదటిగా ధ్రువంతే రాజా వరుణం. ఈ జీవన ప్రవాహంలో ఎప్పుడు కూడా వరుణుడు మీకు తోడుగా ఉండాలి, అంతా బాగా జరుగుతూ ఉండాలి, నిత్య కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు జరగాల్సిన అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి, శుభంగా ఉండాలి అని చెప్తూ ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. బృహస్పతి అనేది బృహస్పతి బుద్ధికి ప్రతీక. ఈ బుద్ధి అనేది లేకపోతే అసలు మనం ఏది ఆలోచించలేము, లేకపోతే సరిగ్గా బుద్ధి పనిచేయకపోతే తప్పులు చేస్తాము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ బృహస్పతి అంటే ఈ బుద్ధి అనేది మీ ఇద్దరికి స్థిరంగా ఉండాలి సంసార జీవితంలో అనేది రెండు. తర్వాత ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ అంటే ఇంద్రుడు అగ్ని కూడా ధ్రువంగా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి. అంటే ఇంద్రుడు ఎందుకు అంటే మనకి మన సంపదలకి ఆధారమైనటువంటి ముఖ్యంగా మన ఆహారానికి ఆధారమైనటువంటి పంటలు పండడానికి కారణమైన మేఘాలకి ఆయన, వర్షాలకి ఆయన దేవుడండి. అంటే మనకి ఇప్పుడు ఏది సమృద్ధిగా దొరకాలో మనం బతికి ఉండడానికి ఏదైతే అవసరం ఉంటుందో జీవించడానికి వాటికి అవసరమైనటువంటి మేఘాలకి ఆయన రాజు. అలాగే మన జీవితంలో మనం గడపడానికి కావాల్సినటువంటి సామగ్రిని కానీ లేకపోతే సాధనాలను కానీ మనకు సమకూర్చడానికి ఇంద్రుడు చాలా అవసరము, అందుకని ఇంద్రుడు అన్నారు. అలాగే అగ్నిశ్చ అన్నారు. అగ్ని ఏంటి అంటే మనకి రెండు రకాల అగ్ని. ఒకటి మామూలుగా మనం ఉపయోగించేటువంటి అగ్ని, బయట మనం పూజ చేసినప్పుడు కానీ లేకపోతే వంట చేసినప్పుడు కానీ యజ్ఞం చేసినప్పుడు కానీ ఇవన్నిట్లో మనకి హోమం చేసినప్పుడు కానీ ఉపయోగించే అగ్ని ఒకటి. అలాగే మన శరీరంలోని అగ్ని కూడా ఉంటుందంటే జఠరాగ్ని. అది ఈ జఠరాగ్ని ఈ వేడి లేకపోతే కనుక అసలు మనిషికి మనుగడే ఉండదు. ఎందుకంటే తిన్నది మనం జీర్ణించుకోవాలి, అలాగే శరీరం కూడా ఒక స్థిరమైన ఉష్ణోగ్రతలో ఎప్పుడూ ఉండాలి. ఎక్కువైనా తక్కువైనా కూడా ప్రమాదం. అందుకని ఇంద్రుడు అగ్నిని మనకి ఒకటి ఆహారం కోసము, తర్వాత ఈ జీవితంలో సులభంగా సుఖంగా ముందుకు వెళ్ళడానికి ఒక రాజుల ఇంద్రుడు రాజు కదా, అందరికీ దిక్పాలకులకి రాజు ఇంద్రుడు. కాబట్టి ఒక రాజసంతో మన జీవితం గడపడానికి ఇంద్రుడు. అలాగే మన శరీరాన్ని ఏ రకమైనటువంటి రుగ్మతలు లేకుండా మనం తిన్నది మనకి జీర్ణమయ్యి మన శరీరాన్ని అవసరమైనంత ఉష్ణోగ్రతలో ఉంచడానికి అగ్ని. ఈ రెండు కూడా ఇంద్రశ్చ అగ్నిశ్చ అని చెప్తారు. అలాగే రాష్ట్రం ధారయతాం ధ్రువం అని చెప్పి ఆఖరిలో ఉంటుంది. అంటే ఇవన్నీ వీళ్ళందరూ కూడా అంటే ఎవరు వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని అందరూ కూడా మనకి ధ్రువంగా అంటే స్థిరంగా ఉండాలంటే ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉండాలి. ఈ శక్తులు ఏవైతే ఉన్నాయంటే అక్కడ నిజంగా ఇంద్రుడు వచ్చి చేస్తాడని కాదు, ఈ శక్తులు ఇవన్నీ కూడా ప్రకృతి శక్తులు ఒక రకంగా చెప్పాలంటే. అలాగే ఈ బృహస్పతి అనేది బుద్ధికి ప్రతీక కాబట్టి ఎప్పుడూ కూడా ఈ మన బుద్ధి సక్రమ మార్గంలో పయనిస్తూ ఈ జీవితాన్ని చక్కగా నడపడానికి, మనకి ధర్మ మార్గంలో నడవడానికి వీళ్ళందరూ ఉపయోగించాలి లేదా వీరందరూ మనకు ఉపయోగపడాలి అని చెప్తూ మనకి ఈ మంత్రం చదువుతారండి. అంటే ఇక్కడ రాష్ట్రం ధారయతాం ధ్రువం అని ఉంటుంది. రాష్ట్రము అంటే ఒక ప్రదేశము, రాజ్యము, దేశము అని తీసుకోవచ్చు. లేదంటే రాష్ట్రం అంటే ఇక్కడ నిజంగా ఈ మనం దేనికి మనం రాజులం అండి. నిజంగా ఎవరైనా ఒక మనిషి ఉన్నారంటే వాళ్ళు దేనికి రాజులు అంటే వాళ్ళ సామ్రాజ్యం ఏమిటి అంటే వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంపద, వాళ్ళ ఏంటంటారంటే కుటుంబం, వాళ్ళ ఉద్యోగం, ఇవన్నీ వాళ్ళ రాజ్యాలే కదా ఇవన్నీ. ఈ రాజ్యంలో అంటే ఈ ఒక వైవాహిక జీవితంలో ఒక భార్యాభర్తలు కలిసి ఏర్పరచుకునే ఒక రాజ్యంలో అటు బంధువులు ఉంటారు, ఇటు పిల్లలు ఉంటారు, అటు స్నేహితులు ఉంటారు, అలాగే ఇంకా చాలామంది వస్తుంటారు పోతుంటారు. ఇదంతా వాళ్ళ సామ్రాజ్యం అండి. రాజ్యం అంటే కేవలం ఏదో కిరీటం పెట్టుకొని నలుగురి మీద అధికారం చేసేటటువంటిదే కాదు.
రాజ్యం అనేది మనం దేని మీద మనకి అధికారం ఉంటుందో, అంటే మన కుటుంబం మీద మనకు అధికారం ఉంటుంది, మన స్నేహితుల మీద మనకు అధికారం ఉంటుంది, మన పిల్లల మీద మనకు అధికారం ఉంటుంది, వాళ్ళ పట్ల బాధ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా స్థిరంగా నడవాలి అంటే మనకు కొన్ని శక్తులు కావాల్సి ఉంటుంది. సంపద శక్తి కావాలి, బుద్ధి శక్తి కావాలి, అలాగే ఆరోగ్య శక్తి కావాలి. వీటన్నిటికీ ఏంటంటే అధిదేవతలైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, బృహస్పతి వీళ్ళందరూ ఎప్పుడూ ధ్రువంగా అంటే స్థిరంగా మన జీవితంలో ఉండాలి అని చెప్తున్నటువంటి మంత్రం ఇది. అంతేగాని నిజంగా ఒక ఇంద్రుడు, ఒక వరుణుడు, అగ్ని ఏదో దిక్పాలకులు మన మనుషు రూపంలో వచ్చి మన దగ్గర ఉంటారని మాత్రం కాదు. ఇది మనం దీని అంతరార్థం ఏమిటంటే ఆ శక్తులు మనకు ఎప్పుడు తోడ్పడి ఉండాలి, మనతోనే ఉండాలి అనేది కోరిక. అలాగా అది మనకి మంత్రాల రూపంలో మనకి చెప్పడం జరుగుతుంది.